పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? మనిషివా చెట్టువా? ఓరి నాయను, ఓరి నాయను, ఇదే నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తవరు అంత ముగ్ధైపోయారా? నీ అబ్బ దీనికి ఏం కాలేదు. నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు సీను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాళ్ళకి చాక్లెట్ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గాని సక్సెస్ అయితే కార్లు, బంగ్లాలు, రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టబోయే. సరే వసే కాఫీ పెట్టు. ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు? బాత్రూమ్ ప్రాబ్లమా? ఏదో గోల. ఆ మల్లిగాని ఈడికి తల్లింది తెమ్మంటే నాకు తల్లింది తెస్తాడేమో టెన్షన్ గా ఉంది. జూలీ, కొన్నాళ్ళు నువ్వు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాస్తాయి. నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్లలు ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు. వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నో, నాకు పరపురుషులంటే అస్సలు పడదు. పురుషులంటే పడుతుందిగా, అది చాలు. ఎట్టకారమా? నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలీదేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు. ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు. ఎవరి జలకన్య? జలగద జల 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 కన్య. బ్యూటిఫుల్. అబ్బే మరీ పిల్లకాయ. ఇదే నా వైఫ్ క్యారెక్టర్ కాదు. ఈమె బాలామణి, మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి, కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం, వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే? వీడే. వీడా? విషయం ఉందో లేదో పరీక్ష చేయాలి కదా. ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా. అనవసరం నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టమోక. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంతకుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి. చేయగలవా? The headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave.
యువర్స్ ఫేర్ అండ్ లవ్లీ CH కాంతామణి 10th standard B section roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో బుడకలాగా 100% నాకు పెళ్ళాం ఓకే. హలో పెళ్ళాం పాత్ర మాత్రమే. Okay, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చేయి. No, only cash. క్యాష్. ఓ Cash. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. ఓకే? నటించకూడదు, జీవించాలి. నమస్కారం. నమస్కారం అంకుల్. శైలజ అదిగో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను. పర్లేదు, నాకివ్వండి. నాకిస్తే శైలికి ఇచ్చినట్టే. నేన్రా సుబ్బమ్మతని బాంబే నుంచి వచ్చేసాను. శుభమత దిగిపోయింది. ఇంకేముంది, మనకి ఎవరికి మనశ్శాంతి ఉండదు. అయిపోయాం. ఇదిగో రూపాయిన్నారా. అదేంటి అమ్మగారు, స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొస్తే రూపాయినారా? ఎంత గింజుకొని చచ్చినా రూపాయిన్నర కంటే ఒక్క పైసా వెంకటరామయ్య పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. రెండో వాడు సూరిబాబు పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. మూడో వాడు కుప్పుస్వామి పెళ్లికి వచ్చినప్పుడు కూడా రూపాయిన్నర ఇచ్చాను. అంతకంటే ఒక్క పైసా ఎక్కువను ఇటువంటి తీసుకోలేదు. కడుపులో పడతారు. 10 రూపాయలు ఇప్పించండమ్మా. బొంబాయి నుంచి వచ్చింది కదా అని మాయ చేద్దాం అనుకున్నావా? అసలు ఈ శుభమత అంటే ఏమనుకున్నావా? అది కాదు అమ్మగారు, 10 రూపాయలు ఇప్పించండి అమ్మగారు. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. అది కాదు, దండం బాబు, పొద్దున భలే గిరాకీ దొరికింది. వీడేనా పెళ్లి కొడుకు? అద్దెరాడు పో. వయసులో ఉంటే లేపుకు పోయేదాన్ని. మగాడంటే ఇలా ఉండాలయ్యా. ఏం చదువుకున్నావు? డాక్టర్. డాక్టర్ అది కొట్టనే ఛాన్స్ వెంకటరామయ్య. ఏమిట్రా ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అనుకున్నాను. సూరి, మగాడంటే అందంగా ఉండాలి. అందానికి మించిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నీ పేరేమిటైనా? మురళి. మురళి, వెరీ గుడ్ నేమ్. మురళి వే శైలజ. పేర్లు ఎంత బాగా. నేను చెప్తుంటే అతను పెళ్లి కొడుకు. నీ పేరేంటావు కదా? మురళి. మురళీధర్. ఏం ఉద్యోగం వెలగబెడుతున్నావు? కాబోయే అల్లుడిని పెట్టుకుని ఏమిటో పిచ్చివాడు. అసలు నేను ఎవరు అన్నాడే? ఏమిటి? నన్ను నన్ను ఎవరమ్మన్నారు అంటున్నావా? అవును. ఒరే ఒరే దద్దమ్మా, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు లాభం తొడిగింది నేనురా. పెద్దవాడికి పెళ్లి చేసింది నేను, రెండో వాడికి పెళ్లి చేసింది నేను. ఒరే పెద్దవా, నీకు పెళ్లి చేసింది కూడా నేనురా. అలాంటి నన్ను పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఒరే వెంకటరాముడు, చూసావా రావుడికి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో. బాంబే నుంచి నేను ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడా? ఒక్క నిమిషం ఉండగా, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను. పడిపోతాను ఇప్పుడే. ఒరే బండి వేదువా, నన్ను స్టేషన్ దింపే రూపాయిన్నర ఇస్తాను. నువ్వు ఆగస్తా. నీకు అసలు బుద్ధుందా? సుబ్బమ్మత్త లేకుండా ఏనాడైనా ఏ శుభకార్యమైనా మన ఇంట్లో చేసావా? సుబ్బమ్మత్త చేయి చాలా మంచిదిరా. దాని చేతుల మీదుగా పెళ్ళైన జంటలన్నీ చల్లగా కాపురం చేసుకుంటున్నాయి. నువ్వేం బాధపడకత్తా. అలా బతిపట్టి వాడికి. అరే రే ఏమిటి పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? అదేమిటి చేతులు ఇంకా బొచ్చుగా ఉన్నాయి, గొర్రె దగ్గర పెట్టుకోలేదా? బోటాన్ ఉన్నాడండి. దీనులను కాపాడ రారాబుటాను కుంటివాడు చూడగలుగు బూటాను.
పుట్టివాడు చూడగలుగు భూటాను, కుంటివాడు నడవగలుగు భూటాను, అందరినీ రాత్రుల్లో పడుకోవడం మానేసి గుర్కాల తిరుగుతూ గుడి చెట్టు పనులు చేస్తారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు పతివ్రతలకే పతివ్రతవి. బాబును వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. భూటాను 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 వచ్చాను. చివరికి అన్యాయమే గెలిచిందమ్మా, అవినీతే నిలబడింది తల్లి. అబద్ధంలో విజయం సాధించింది. అబ్బా బావ చెప్పేది అదే డైలాగ్ బావా. ఇన్నాళ్ళు కలిసి తిరిగారని కూడా చూడకుండా ఎలా కొట్టించారు? మన పేదకుళ్ళు పౌరాలంటే ఆయన నాకు ఇది ద్రోహం చేస్తారనుకోలేదు. ఓనన్నాక రాంగ్ కాల్స్, మగాడన్నాక రాంగ్ కనెక్షన్స్ కామన్ అమ్మా. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.